నవ్యాంధ్ర రాజధాని అమరావతి అసెంబ్లీలో సభాపతి కోడెల అడుగుపెట్టారు. కొత్త అసెంబ్లీలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల పాల్గొన్నారు. కోడెల బాధ్యతల స్వీకారం తర్వాత అసెంబ్లీ భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ ప్రాంగణం, సభా మందిరంలోని ఏర్పాట్లు పరిశీలించిన యనమలతో కలిసి పర్యవేక్షించారు. సభ్యులు కూర్చునే కుర్చీలు, ధ్వని వ్యవస్థ, ఓటింగ్ ఏర్పాట్లను అధికారులు వివరించారు. అనంతరం లాబీలు, ఛాంబర్లను కోడెల, యనమల పరిశీలించారు. చూడు ఎటు వస్తున్నారు. సభ శాసన మండలి ప్రాంగణంలో పనిచేసేటువంటి అధికారులందరూ కూడా హైదరాబాద్ నుంచి ఈనాడు ఈ యొక్క అసెంబ్లీ సెక్రటేరియట్కి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా సాదరైనటువంటి స్వాగతం వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. ఇంచుమించు అందరు ఎంప్లాయీస్ కూడా చాలా వరకు కూడా ఫైల్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, అసెంబ్లీ రిలేటెడ్ వర్క్, కౌన్సిల్ రిలేటెడ్ వర్క్ మొత్తం అంతా కూడా రేపు 2వ తారీఖు ప్రారంభం అయిన తర్వాత మొత్తం వర్క్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఏదైతే సిఆర్డీఏ వాళ్ళు ఇది టేకప్ చేశారో ఈ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా సకాలంలో పూర్తి చేసి ఇచ్చినందుకు సిఆర్డీఏ అధికారులని, అదేవిధంగా సిఆర్డీఏ మంత్రి గారిని, కాంట్రాక్టర్స్ని అందరిని కూడా ప్రభుత్వం వాళ్ళని అభినందిస్తూ ఉంది. అసెంబ్లీ కౌన్సిల్ అన్నప్పుడు కూడా ఒక దేవాలయాలు లాంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఇవి. ప్రజల యొక్క సమస్యల్ని చర్చించుకునేటువంటి ప్రదేశాలు. ప్రజల యొక్క సమస్యలు సరైనటువంటి విధానంలో మనం చర్చించుకోగలిగినట్లయితే ఈ ప్రజాస్వామ్యంలో ఈ చట్టసభల ద్వారా ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి కూడా న్యాయం జరుగుతుంది. చట్టసభల నూతన భవనాలు సిద్ధమైనాయి. ఈరోజు చట్టసభలకు సంబంధించి ఉద్యోగులందరూ కూడా తరలి వచ్చారు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. బడ్జెట్ సమావేశాలు 6వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ముందుగా 2వ తేదీ మధ్యాహ్నం 11:25 ముఖ్యమంత్రి గారి చేతులపైన ఈ భవనాలు ప్రారంభం చేసుకోబోతున్నాం. బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఏ సమావేశాలైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే విధంగా చర్చలు అన్నీ కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.